ప్రపంచవ్యాప్తంగా మద్యపానం అనేక కుటుంబాలకు సమాజాలకు తీవ్ర సమస్యగా మారుతోంది. రోడ్డు ప్రమాదాలు, కుటుంబ కలహాలు, నేరాలు, ఆరోగ్య సమస్యలు వంటి అనేక దుష్పరిణామాలకు మద్యపానం ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇస్లాం మతం మద్యపానాన్ని పూర్తిగా నిషేధించి ఆరోగ్యకరమైన మరియు నైతిక జీవన విధానాన్ని అవలంబించాలని బోధిస్తుంది. ఇస్లాం పవిత్ర గ్రంథమైన ఖుర్ఆన్లో మద్యం, జూదం వంటి వాటిని శైతాన్ కార్యాలుగా పేర్కొంటూ వాటిని పూర్తిగా విడిచిపెట్టాలని విశ్వాసులకు ఆదేశించింది. మద్యం మనిషిని అల్లాహ్ స్మరణ నుండి, నమాజు నుండి దూరం చేసి సమాజంలో శత్రుత్వం, ద్వేషాన్ని పెంచుతుందని ఖుర్ఆన్ స్పష్టం చేస్తుంది. ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం కూడా మత్తు కలిగించే ప్రతి పదార్థం హరాం అని బోధించారు. ఎక్కువ మోతాదులో మత్తు కలిగించే పదార్థం తక్కువ మోతాదులో కూడా నిషేధించబడిందని ఆయన హదీసుల ద్వారా తెలిపారు. మత పెద్దల అభిప్రాయం ప్రకారం మద్యపానం వ్యక్తి ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా కుటుంబ వ్యవస్థను కూడా విచ్ఛిన్నం చేస్తుంది. మద్యం సేవించిన వ్యక్తి సరైన నిర్ణయాలు తీసుకోలేక ప్రమాదాలు, హింసాత్మక సంఘటనలు, నేరాలకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఇస్లాం మానవ జీవితంలోని 5 ప్రధాన అంశాలైన మతం, ప్రాణం, బుద్ధి, సంతానం, ఆస్తిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. మద్యం బుద్ధిని నాశనం చేసి మిగతా అన్ని అంశాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఇస్లామిక్ పండితులు వివరిస్తున్నారు. సమాజంలో శాంతి, కుటుంబాల్లో ఆనందం, వ్యక్తిగత ఆరోగ్యం, నైతిక విలువల పరిరక్షణ కోసం మద్యపానానికి దూరంగా ఉండాలని, మంచి అలవాట్లను అలవరచుకోవాలని ఇస్లాం బోధిస్తుందని మతపెద్దలు పేర్కొంటున్నారు.